వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. మహనీయులు ఎంతో మంది ఏదో ఒకటి సాధించడానికే భూమిపైకి వస్తారంటే ఎస్, అవుననే చెప్పాలి. వారిలో ఉదయగిరి మాజీ ఎంపీపీ షేక్ షబ్బీర్ గారు మత సామరస్యానికి ప్రతీకగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఎంపీపీగా ఎన్నికైన వ్యక్తి షబ్బీర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో షబ్బీర్ భాయ్ అంటే ఆయన పిలవడమే ప్రతి ఒక్కరూ షబ్బీర్ భాయ్ అని పిలుస్తారు. ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆయనకి ఇచ్చిన గౌరవప్రదమైన బిరుదు షబ్బీర్ భాయ్. ముఖ్యమంత్రి వచ్చినా కూడా అతని నివాసానికి వెళ్ళి పలకరించి వెళ్ళడం, ఇటు మంత్రులైనా, ఎంపీలైనా, ఏ నాయకులైనా కూడా అతనితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం, అతని గృహానికి వెళ్ళి అతన్ని పలకరించి అతనిచ్చే విందు స్వీకరించి, ఆ విందు స్వీకరించిన తర్వాత అతను వారు తిన్న ఆనందాన్ని కూడా వారితో పంచుకుంటూ ఉంటాడు. షబ్బీర్ భాయ్ అంటే అన్నదానంలో చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇదే క్రమంలో పులి కడుపున పులే పుట్టిందంటూ షబ్బీర్ భాయ్ కొడుకున్న రియాజ్ కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలబడి వాళ్ళ నాన్నగారి బాటలోనే అతను కాంగ్రెస్ కండువా చనిపోయినంత వరకు కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఇతను కూడా టీడీపీలోనే చనిపోయే వరకు టీడీపీలోనే ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారను, ఎన్ని ప్రలోభాలకు ఎదురైనా కూడా పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పి రియాజ్ చెప్పుకుంటూ వస్తుంటాడు. షబ్బీర్ భాయ్ పీరియడ్లో కూడా టీటీడీ కళ్యాణ మండపం ఇవన్నీ తేవడానికి షబ్బీర్ భాయ్ ఎంతో కృషి చేశారు. అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నప్పటికీ దర్గాలు, మసీదులకు కాకుండా టీటీడీ కళ్యాణ మండపం కట్టాల్సిందే ఇక్కడ ఉదయగిరిలో అని చెప్పి మత సామరస్యానికి ప్రతీకగా టీటీడీ కళ్యాణ మండపం కూడా అతని పీరియడ్లోనే రెడీ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ఇటీవల చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు రియాజ్ గారు మిస్సెస్ ఇంతకుముందు మాజీ సర్పంచ్గా ఉండడం, రియాజ్ గారే ఉదయగిరిలో చాలా వరకు భారీ స్థాయి నిధులు తీసుకొని వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో రియాజ్ పాత్ర ఎంతో ఉందని కూడా చెప్పుకోవచ్చు. రియాజ్ భాయ్ ఇటీవల కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఇట ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకు ఉదయగిరిలో గణనీయంగా ఉంది. నెల్లూరులో ఏ విధంగా అయితే వైసీపీ వారు మైనారిటీని బాగా ప్రోత్సహిస్తున్నారు, 43వ వార్డు ఖలీల్కి ఇచ్చారు, అదే క్రమంలో ఒక సామాన్యుడికి అక్కడ ఇచ్చారు. నాకు రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ కుటుంబ నేపథ్యంలో వచ్చిన వ్యక్తిని, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కావాలని చెప్పి చెప్పడం, దానికి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి పరిశీలించి చెప్తానని చెప్పి చెప్పడం కూడా అది అందరికీ తెలిసిన విషయం. ఇదే క్రమంలో పులి కడుపున పులే పుట్టిందంటూ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతాను, ఎమ్మెల్యే కానీ అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఇస్తే అని చెప్పి రియాజ్ చెప్పుకోరావడం విశేషం. ఇక పూర్తి వివరాలు నెక్స్ట్ స్టోరీ బోర్డులో చూడండి. నెల్లూరు రూరల్కు ఖలీల్ బాషాను కేటాయించినట్టు ఉదయగిరి నియోజకవర్గానికి మైనారిటీకి టికెట్ ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ ఉపాధ్యక్షులు షేక్ రియాజ్ కోరారు. ఇటీవల ఆయన చంద్రబాబును స్వయంగా కలిసిన సందర్భంగా ఈ ప్రతిపాదన చేసినప్పుడు ఆయన సుముఖంగా స్పందించారు. షేక్ రియాజ్ది రాజకీయ కుటుంబం కావడం, షేక్ రియాజ్ తండ్రి గారైన షేక్ షబీర్ 2 సార్లు ఎంపీపీగా, ఆయన జీవితకాలం పాటు పీసీసీ సభ్యుడిగా, రైల్వే బోర్డు మెంబర్, ఆగ్రో డైరెక్టర్ ఇలాంటి పదవులు చేపట్టి ఉదయగిరి నుండి ఢిల్లీ స్థాయి పెద్దల వరకు పరిచయాలు పెంచుకోవడం, రాజకీయాన్ని నడపడంలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 2 సార్లు ఎంపీపీగా చేసిన మొట్టమొదటి మైనారిటీ వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు ఆయనకు ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షేక్ షబీర్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించేవారు. ఎంపీపీ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయగిరికి రావడం, ఎంపీపీతో కలిసి తన నివాసానికి వెళ్లి మాట్లాడి వెళ్లడం రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యయనంగా నాడు మిగిలింది. అన్ని రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలు, అభివృద్ధి పనులపై దృష్టి, మత సారస్యానికి ప్రత్యేకంగా నిలబడిన వ్యక్తిగా షబీర్ పేరు తెచ్చుకున్నారు.
ఉదాహరణకు మాగుంట ఎంపీగా ఉన్న సందర్భంలో ఉదయగిరికి వచ్చిన మాగుంట షబ్బీర్ నివాసంలోనే బస చేసేవారు. ఉదయగిరికి ఏదైనా కావాలి అని అడిగితే ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీలు షాదీ మంజిల్ ప్రతిపాదన పెట్టగా కళ్యాణ మండపాన్ని ప్రతిపాదించిన ఘనత షబ్బీర్కే దక్కింది. ఆయన చొరవతోనే నేడు ఉదయగిరిలో టీటీడీ కళ్యాణ మండపం వెలిసింది. సహజంగా ఎవరైనా ముస్లిం మైనారిటీ షాదీ మంజిల్ కావాలనే కోరుకుంటారు. కానీ అందుకు భిన్నంగా షబ్బీర్ కళ్యాణ మండపాన్ని కోరుకోవడం నియోజకవర్గ ప్రజల మనసును దోచింది. ఆయన అనంతరం ఆయన కోడలు కూడా సర్పంచ్గా గెలుపొందడం, షేక్ రియాజ్ మైనారిటీ విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉండడం, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ ఉనికిని కాపాడుతూ ఉండడం జరుగుతూ ఉన్నాయి. మైనారిటీ బీసీల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఉదయగిరి టికెట్ మైనారిటీలకు ఇవ్వటం సమంజసమే అనిపిస్తుంది అంటూ పలువురు అంటున్నారు. ఖలీల్ బాషాకు టికెట్ ఇవ్వంగా లేనిది రియాజ్కు టికెట్ ఇవ్వడంలో అభ్యంతరం ఏముంది అంటూ నియోజకవర్గం మైనారిటీలు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.